హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. నేనైతే ఈరోజు ఒక కొత్త కర్రీ చేశానండి. దాన్ని ఎట్లా చేసిందో చూపెడతానండి. నేనైతే ఈరోజు ఇది కందగడ్డ, స్వీట్ పొటాటో అంటాం కదా, కందగడ్డ, ఎర్రగడ్డ అలాగే ఒక 2 టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి నేనైతే కర్రీ చేసిన. మీరు ఎందరికి తెలుసు ఇట్లా ఎందరు చేసుకొని తిన్నారు? ఒకసారి తిన్న వాళ్ళు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. ఇదైతే మేము చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మ చేసేది. ఇట్లా మనం దీన్ని పీల్ చేసుకొని మొత్తం పొట్టు అనేది తీసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవి అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అయితే పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి మంచిగా పచ్చివాసన పోయేదాకా దీన్ని వేయించుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర మనకు ఏవి ఉంటాయి వేసుకోవాలి అంటే అందరికీ టైంకి అందుబాటులో ఉండే కదా, అందుకే నేను అట్లా చెప్తున్నా. నాకు కొంచెం ఉల్లాకు దొరికింది కనుక నేను ఉల్లాకు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి వేయించుకున్నా. ఆ ఉల్లిగడ్డలు కూడా వేగిన తర్వాత మనము కొత్తిమీర వేసుకున్నా, కొత్తిమీర వేసుకున్నా నాకు ఉంది కనుక. అలాగే ఇది వేయించిన తర్వాత మనం కొంచెం అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు దీన్ని ఒక స్పూన్ అంతా వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా ఫ్రై కానియాలి. లేకపోతే అంత పచ్చి ఉంటుంది కదా. అల్లం వెల్లిపాయ పేస్టు ఇట్లా వేసుకోవాలి. ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది. మనం సేమ్ ఆలుగడ్డ అట్లా వండుకుంటాము, ఇది కూడా అదే టేస్ట్ ఉంటుంది. దానికి తగినంత పసుపుని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము టమాటా ఫస్ట్ వేయకూడదు. ముందుగా మనము ఈ ఎర్రగడ్డ, స్వీట్ పొటాటో ఉంది కదా, దీన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటిది ఈ పోపులో నూనెలో మంచిగా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తొందరనే ఉడికిపోతుంది. అయితే దీనికి ఏం చేయాలంటే దీనిలో కొంచెం అంతా మనకు సాల్ట్, ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా నూనెలో ఫ్రై కానివ్వాలి. అలాగే దీన్ని ఫ్రై కావాలి అని అనుకుంటే ఏం చేయాలంటే ఒక లోతు గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని దానిపైన పెట్టుకుంటే ఈ వేడికి, ఆవిరికి ఆ నీళ్ళు అనేది మసిలి మనకు కిందికి ఆవిరి అనేది పడి గడ్డలు తొందరగా ఉడుకుతాయి. అదే గడ్డలే కాకుండా మనం బీరకాయ కానీ, సొరకాయ కానీ ఏది కానీ నీళ్ళు పోయకుండా వండుకోవాలనుకున్నప్పుడు ఇట్లా పోసుకుంటేనైతే మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఈ స్వీట్ పొటాటో కందగడ్డ అనేది ఉడికిపోయింది. ఇది ఉడికిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 3 టమాటాలు ఉన్నాయి కదా, ఈ టమాటాలను కూడా వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమాటా కొంచెం ఉడికిన తర్వాత నూనెలో మంచిగా ఉడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు సరిపోకపోతే ఇంకా కొంచెం కారం అనేది కూడా వేసుకోవాలి. దీన్ని ఇట్లా మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇవి దొడ్డు టమాటాలు, కొంచెం మన లోకల్ టమాటాలు అయితే తొందరగా ఉడుకుతాయి, కానీ కొద్ది దొడ్డు ఉంటే లేటు ఉడుకుతాయి కదా. ఇట్లా దీన్ని పొయ్యి మీద వేసుకొని కొంచెం ఉప్పు అనేది కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఉప్పు కొంచెం కందగడ్డ ఉడికేతానికి వేసుకున్నాం. ఇప్పుడు ఇంకా సరిపోయేంత వేసుకుంటే టమాటా కూడా తొందరగా, ఉప్పు అనేది వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కదా. ఇట్లా ఉడికిన తర్వాత మనము దీనిలో కొంచెం మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొత్తిమీర పొడి, వేయించిన కొత్తిమీర పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా దీనిలో వేసానండి. చాలా టేస్ట్ ఉంటుంది. మెంతి పొడి అనేది వేస్తే ఏ కూరలో అయినా కూడా బాగుంటుంది కదా, అందుకే నేనైతే వేసుకున్నా. ఇట్లా వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది మనకు కొంచెం సూప్ లాగా కావాలనుకుంటే నాకు మిరపపొడి కొంచెం సరిపోలేదు, మిరపకాయలు కనుక. ఇవన్నీ టమాటా మనకి గడ్డ ఉడికిన తర్వాతనే మనము ఈ మిరపపొడి అనేది వేసుకోవాలి. ఎందుకంటే కారానికి ఎక్కువగా టమాటా అనేది ఉడకదు, అందుకే దీన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కారం అనేది మంచిగా నూనెలో ఉడికేదాకా దాన్ని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనకు కొన్ని వాటర్ కావాలనిపిస్తే కొన్ని వాటర్ అయితే పోసుకోవచ్చు. మీదకి వెళ్ళి మనం వేడైన వాటర్ ఉంది కదా, అదే కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా కూడా పోసుకోవద్దు. ఇట్లా కొన్ని నీళ్ళు అయితే పోసుకొని కలుపుకోవాలి. చాలా పోసుకోవద్దు, అది ఇష్టం. సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే కొన్ని లైట్గా మాడకుండా కొన్ని అయితే పోసుకొని అట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంతే అండి, ఆలుగడ్డ టమాటా లాగా ఫ్రై అయిపోయింది.